వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ప్రధాని మోడీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. జమిలీ పైన జేపీసీ నివేదిక అందేలోగా పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి వీలుగా కావాల్సిన సంఖ్యాబలం కోసం కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. జమిలీలోగా దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం మోదీ, షా ద్వయం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో కలిసి మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళి అర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఇందులో ఏపీకి ప్రాధాన్యత దక్కేలా చంద్రబాబు ఈ భేటీలో ప్రధానితో చర్చించనున్నారు. ప్రధాని మోడీ జనవరి 8న ఏపీ పర్యటన దాదాపుగా ఖరారైంది. దీంతో ఈ పర్యటనతో పాటుగా ఏపీకి నిధుల అంశంపైన చర్చించే అవకాశమూ ఉంది. కేంద్ర మంత్రులతో భేటీ. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సమయంలో బడ్జెట్లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని కోరే అవకాశమూ ఉంది. కేంద్ర మంత్రి కుమారస్వామిని చంద్రబాబు కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఎన్డీఏ నేతల సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై కూడా చర్చించే అవకాశమూ ఉంది. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక జమిలీ బిల్లుల ఆమోదానికి వీలుగా అమలు చేయాల్సిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా ఒక ఫార్ములా సిద్ధం చేశారు. అమల్లో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. జమిలీ ప్రధాన అజెండాగా సాగుతున్న ఎన్డీఏ సమావేశంలో కీలక వ్యూహాలు ఖరారు చేయనున్నారు.